సింహస్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలో ఈ నెల 20వ తేదీన స్వామివారి చందనోత్సవం వైభవంగా జరగనుంది. అక్షయ తృతీయ రోజున జరిగే ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం ఈ ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే చందనోత్సవానికి సంబంధించి దేవస్థాన వర్గాలు అనేక అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి విశ్వ హిందూ పరిషత్ సహా ధార్మిక సంస్థలైతే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. మనతో పాటు దానికి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఎటువంటి అవకతవకలు జరుగుతున్నాయి అంటున్నారు ఏర్పాట్లలో? అయ్యా, మొట్టమొదట విశ్వ హిందూ పరిషత్ ఎటువంటి టికెట్లు పెట్టకుండా ఉచిత దర్శనాలు ఉండాలి దేవాలయం. మరి ఎండోమెంట్ అధికారులు వచ్చి దేవాలయాల్ని ఆదాయ వనరులుగా, వ్యాపార సంస్థలుగా మారుస్తున్నారు. సరే, గత 45 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఇక్కడ చందనోత్సవం, గిరి ప్రదక్షిణలు. చందనోత్సవంలో ఆదాయ వనరులుగానే చూస్తున్నారు. 300 రూపాయల టికెట్, 1000 రూపాయల టికెట్, 1500 రూపాయల టికెట్, ఒకసారి 300, 1000 రూపాయలు, 1200, 1500, ఇలాగ ఏదో ఒక రేషియోలో టికెట్లు పెట్టడం. ఆ టికెట్లు ఎన్ని సేల్ అవుతున్నాయో, ఎలా సేల్ అవుతున్నాయో, ఎక్కడ సేల్ అవుతున్నాయో తెలియదు. గతంలో అయితే ఈ టికెట్లు పెట్రోల్ బంక్లోని, దేవస్థానం పెట్రోల్ బంక్లోని, దేవస్థానం కౌంటర్లోని, బ్యాంకుల్లోని విరివిగా అమ్మేవారు. ఈసారి అలా కాకుండా అతి తక్కువ సమయంలో టికెట్లు బ్యాంకులకి, నెట్కి పెడుతున్నాము, ఆన్లైన్లో తీసుకోండి అని చెప్పారు. మరి ఆన్లైన్లో టికెట్లు తీసుకుంటానికి చాలామంది ప్రయత్నం చేస్తే డబ్బులు కట్టయిపోయి వాళ్ళకి టికెట్లు రాలేదు. అవి ఒకటి. 2, బ్యాంకుకి వెళ్ళి లైన్ కాస్తే 1 గంటలో టికెట్లు అన్నీ అయిపోయాయండి అంటున్నారు. లైన్ ఏమన్నా పెద్దది ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో టికెట్లు తెలియవు. మరి ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాము, దేవస్థానం అధికారులు ఒక 200, 300 టికెట్లు పట్టుకొని హల్చల్ చేస్తున్నారు అని. మరి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం. ఎందుకు జరుగుతోంది ఇలాగా? ప్రతి సంవత్సరం వచ్చినటువంటి ఈవోలు మేము చాలా జాగ్రత్తగా చేస్తామండి అని చెప్తున్నారు, చేయడం లేదు. ఇది ఒక పక్కన పెడితే సర్వీస్ వాలంటీర్స్, ఈ సర్వీస్ వాలంటీర్స్ సర్వీస్ చేయడానికి వస్తున్నారు. కొంతమంది లక్షలు ఖర్చు పెట్టి ఫుడ్ సప్లై చేస్తారు. లక్షలు ఖర్చు పెట్టడమే కాదు, వాళ్ళ శ్రమదానం కూడా చేస్తారు. ఏ ఒక్కరు లేనటువంటి వాళ్ళు కాదు, అందరూ ఉన్నటువంటి వాళ్ళే, వీళ్ళకంటే అధిక స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి ఏమాత్రము ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళు సొంతంగా ఒక గ్రూపు పెట్టుకుంటే, ఆ గ్రూపులో దేవస్థానం ఉద్యోగి లోపలికి వచ్చి అడ్మిన్ అయ్యి మేము అన్నీ పెడతాం, మాకు అడ్మిన్ ఇవ్వండి అని అడిగి మిగతా అడ్మిన్ని తీసి అందులో నచ్చిన వాళ్ళు ఉంచారు, నచ్చని వాళ్ళని తీసేశారు నిన్న రాత్రి 4 ఎందుకంటే దేవస్థానానికి యాంటీగా మాట్లాడుతున్నారని. అది వాళ్ళ గ్రూపా? అఫీషియల్ గ్రూపా? ఆ గ్రూప్లోకి ఎవడు ఎంటర్ అవ్వమన్నాడు? ఏమిటి అసలు ఈ డిక్టేషన్షిప్? అసలు ఈ ఈవో ఎలాగ బతుకుతున్నాడు? ఇక్కడికి వచ్చినటువంటి ఏ ఈవో అయినా, దేవస్థానం ఎంప్లాయీకి అయినా, ప్రతి భక్తుడు ఒక పూట తిని ఒక పూట తినక ముడుపులు చెల్లించుకోవడానికి ప్రతి రూపాయి ఉండిలో వేస్తే ఆ రూపాయి నుంచి వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. ఈ ఈవో గారు వాడుతున్నటువంటి ఏసీ కార్ అయితేనే, ఈవో గారి ఇంట్లో ఏసీ ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనే, ఈవో గారి ఇంట్లో వంట మనిషి అయితేనే, ఈవో గారి ఇంటి ముందర ఒక బంట్రోత్ అయితేనే, ఈవో గారి ఆఫీసు ముందర ఒక బంట్రోత్ అయితేనే, వీళ్ళందరి జీతాలు దేవస్థానం ఉండిలో పడుతున్నటువంటి భక్తుడు వేస్తున్నటువంటి రూపాయి నుంచి అందుకుంటున్నాడన్న సంగతి మర్చిపోయి, భక్తుడికి మినిమం వాల్యూ కూడా ఇవ్వకుండా ఏం చేస్తున్నాడండి ఈవో గారు? సో ఇప్పుడు ప్రధానంగా వైజాగ్ వాలంటీర్ వ్యవస్థ పైన ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? వైజాగ్ వాలంటీర్స్ అని పర్టికులర్గా ఎందుకు చెప్పామంటే, వాళ్ళకి పూర్తిగా అంటే వాళ్ళ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్, అది మేము ఒప్పుకుంటాం. కానీ దేవస్థానానికి ఏ రకంగా సర్వీస్ చేయాలనే ప్రాక్టీస్ లేనటువంటి పర్సన్స్, వాళ్ళని అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకనేసి అంటే ఈవో గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నానంటే, ఈవో గారు మీకు ఏమైనా వాళ్ళు ముడుపులు చెల్లిస్తున్నారా? ఎందుకు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఎందుకనేసి అంటే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ అవ్వనియండి, లేకపోతే బజరంగ్ దళ్ అవ్వనియండి, దుర్గావాహిని అవ్వనండి, వీళ్ళందరిలో కూడా యూత్ పీపుల్ ఎవరైతే చాలా చక్కగా సర్వీస్ చేసే పర్సన్స్, అదేవిధంగా భక్తులతో మర్యాదపూర్వకంగా నడుచుకొని హిందూ సిస్టమ్స్ తెలిసినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వకుండా పర్టికులర్గా ఫోకస్ ఆన్ ఓన్లీ ఈ వైజాగ్ వాలంటీర్స్ మీద ఎందుకు ఇస్తున్నారు?
అని చెప్పేసి మేము అడుగుతున్నాం అండి. ఎందుకనేసి అంటే వాళ్ళకి సర్వీసు చేయడం వచ్చు, నేనైతే కాదని చెప్పను. అలాగే ఈవో గారు మాట మార్చొచ్చు, ఏంటంటే అందులో ఉన్నటువంటి హిందువులకు మాత్రమే అవకాశం ఇచ్చామని చెప్పొచ్చు, కానీ అక్కడ ప్రాక్టీస్ అనేది వాళ్ళకి మాకున్నంత సిస్టమేటిక్గా వాళ్ళకి ఉండదు కదా. కాబట్టి మాకెందుకు ఇంత అంటే మా హిందువుల యొక్క ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయో దాంట్లో సర్వీస్ చేసినటువంటి పర్సన్స్ని బానిసలుగా చూశారు ఈరోజు ఈవో గారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అండి. కాబట్టి మీరు దయచేసి ఇమీడియట్గా ఈ మార్పు ఏదైతే ఉందో మార్చుకోండి. మీరు తగ్గట్టుగా మీరు ఏదైతే ఆ రోజు మమ్మల్ని అడిగారు, ముందుగా ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి, ఫోటో కార్డు సబ్మిట్ చేయాలి, ఆ తర్వాతనే మేము పాస్లు ఇష్యూ చేస్తాం. దానికి కూడా మేము ఓకే అన్నామే. మరి దానికి తగ్గట్టుగానే మేము ఎంతమందిని కావాలంటే అంతమందిని మేము ఇస్తామని చెప్పేసి మోర్ దెన్ 500 ప్లస్ మేము ఇచ్చామే. అయినా సరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళే అంటుంటే, అయితే నేను అడుగుతుంది ఒకటేనండి, ఈఓ గారికి వాళ్ళు ఏదో సంథింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అది ఏమిటనేది మాకు మీడియా ముఖంగా తెలియపరచండి. ఎందుకంటే మీడియా వాళ్ళకి కూడా మీడియా వాళ్ళు ప్రతి విషయం కూడా బయటికి లాగుతారు, పీకుతారు. కాబట్టి వాళ్ళు భయపడి ఈరోజు మీడియా వాళ్ళకి కూడా ఎలా చేయని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి మీడియా పర్సన్స్కి మీరు ఏ రోజైతే వాల్యూ ఇవ్వలేదో, మాకు అసలు అనవసరమైన పరిస్థితి మీ ఈవో గారు మేము ఎలా చేయాలో అది నెక్స్ట్ మేమైతే మాత్రం విజృంభించడానికి అయితే రెడీగా ఉన్నామండి. సో మీరు చెప్పండి, అసలు ఎటువంటి అవకతవకలు జరుగుతున్నాయని అభిప్రాయం? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు హిందువులకి ఏం చేసినా సరే చెల్లుబాటు అయిపోతుంది. ఎందుకంటే నా వెనకతల సనాతన ధర్మం అని చెప్పి తిరిగేటువంటి ఒక నాయకుడిని నా పక్కన పెట్టుకున్నాను, ఎడం పక్క. ఏదో భారతీయ జనతా పార్టీ చీఫ్ మాధవ్ గారిని పెట్టుకున్నాం కాబట్టి హిందువుల ఓట్లు ఎలాగైనా సరే ఎలక్షన్ టైంలో వచ్చేస్తాయని చెప్పేసి ఈ రోజున హిందువుల మనోభావాలు, సాంప్రదాయాల, సంస్కృతిని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఎండోమెంట్ వ్యవస్థలో ఉంది అని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాము. భక్తులందరూ కూడా పేదవాడి దగ్గర నుంచి ఇది సాక్షాత్తు స్వయంభూ దేవాలయం, ఇది స్వామివారు వెలసినటువంటి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయం యావత్ ప్రపంచం అంతా కూడా. అలాంటి దేవాలయాల్లో ఈ యొక్క ఎండోమెంట్ వ్యవస్థలో కొత్తగా వచ్చినటువంటి ఈవో ఆయనకు సరైనటువంటి రీతిలో వ్యవహారం తెలియదు, లేదా పైన ఉన్నటువంటి అధికారుల యొక్క ప్రోద్బలంతో కానీ వాళ్ళ యొక్క ప్రత్యామ్నాయంతో కానీ కేవలం ఈ యొక్క చందనోత్సవం అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నింపుకోవాలి, అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క దాసోహం కలిగించాలి అని చెప్పేసి ఈ యొక్క ఎండోమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఈవోలు కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యనిర్వహణ అధికారులు కానీ ప్రతి ఒక్కరి యొక్క భావన ఇది చాలా తప్పు. ఎండోమెంట్ వ్యవస్థ చేసినటువంటి తప్పు ఈ రోజున మరీ చంద్రబాబు నాయుడు గారికి రానున్న రోజుల్లో సరైనటువంటి రీతిలో గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ఉంటారు, ముఖ్యంగా హిందువులు ఉంటారని చెప్పేసి ఒక భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కట్టర్ హిందువుగా హెచ్చరికను జారీ చేస్తున్నాం. ఫస్ట్ వ్యవస్థ ఏంటి అంటే ఈవో గారి ఆధ్వర్యంలో మేము సేవ చేస్తున్నాం, అంతే తప్ప మేము సేవ చేస్తున్నామని మాకు దర్శనాలు ఇవ్వండి, అయితే మాకు ఏవైనా ఫెసిలిటీస్ ఇవ్వండి అని మేము ఏ రోజు మేము డిమాండ్ చేయలేదు. మేము ఆ సేవ చేసిన టైంలో అసలు మేము దర్శనానికి వెళ్ళాలన్న ఆలోచన కూడా మాకు రాదు. ఎందుకంటే మేము ఎంతమందికి సేవ చేస్తున్నాం, దేవుడికి మేము చేస్తున్నట్టే మేము తృప్తి పొందుతాం తప్ప ఎలాంటి ఫెసిలిటీస్ మేము అడగలేదు. అట్లీస్ట్ మాకు ఇచ్చే స్టాల్స్ కూడా మీరు ఇప్పుడు బయట చూడొచ్చు, ఆ స్టాల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మీరే చూసి ఆ తర్వాత మేము చెప్పే మాటల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయో మీరు కూడా జనాలకి, అలాగే అధికార బృందానికి, అలాగే రాజకీయ నాయకులు, గవర్నమెంట్ వ్యవస్థ, మన ప్రభుత్వం ఏదైతే ధీటుగా సనాతన ధర్మం అని చెప్తున్నారో వారందరికీ కూడా మా బాధను తెలియచేయాల్సిన కోరుచున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మాకు చందనయాత్ర గిరి ప్రదక్షిణకు సంబంధించి వాలంటీర్స్ గ్రూపు మన ఆలయ అధికారులే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటులో మొత్తం 146 మెంబర్స్ గ్రూప్ అండి, దాన్ని 74 మందికి తగ్గించారు. ఆ 74 మందిలో కూడా సగం ఈఓకి సంబంధించిన మనుషులే, అందులో ఈఓ గారు ఉండరు. ఈఓ గారు లేకుండా గ్రూప్ని క్రియేట్ చేస్తే మా సమస్యలు మేము ఎవరితో చెప్తాం? ఈఓ గారిని వెళ్ళి కలవాలి అంటే అక్కడ ఆఫీస్ దగ్గర 4-5 గంటలు వెయిట్ చేయాలి. అలానే వెయిట్ చేసాం, అప్పటికీ కూడా దొరకకపోతే అక్కడున్న సీసీలు వీళ్ళు వాలంటీర్ పాసులు మన మీటింగ్లో ఎక్కువ ఇస్తా అన్నారు కదమ్మా అంటే ఫుడ్ తగ్గించుకోండి అని మాకు సలహాలు ఇస్తున్నారు. అంటే మేము అక్కడ వ్యాపారం చేస్తున్నామా, లేకపోతే మేము సేవా దృక్పథంతో ఆహార సదుపాయం వచ్చే భక్తులకి కల్పిస్తున్నామా? మమ్మల్ని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, మీకు ఎవరైనా సేవ చేసే భక్తులు ఉంటే వాళ్ళ ఫోటోలు ముందిచ్చి ఆ వాలంటీర్ కార్డులు ఉంటేనే వాళ్ళతో చేయించండి, వాళ్ళు రాకపోతే ఆపేయండి, ఎంతమంది వస్తే వాళ్ళతోనే చేయండి అని చెప్పే దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఉన్నామండి. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందా?
సార్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఈఓ సమక్షంలో 3 మీటింగ్లు పెట్టారు. మొదటి మీటింగ్కి నేను అటెండ్ అవ్వలేదని సేవ చేసే సంస్థని లిస్టులోంచి తీసేశారు. అంటే మాకు ఇది ఒక్కటే కాదు కదా సార్, మేము వృత్తిరీత్యా మీటింగ్లకి వాటికి వెళ్ళడం జరిగే ఉంటాయి. సో మమ్మల్ని ఆ లిస్టులోంచి ఇన్వాల్వ్ చేయలేదన్నమాట. తర్వాత మళ్ళీ మేము మీటింగ్కి వచ్చేసి మా సంస్థ లేదు అంటే వెంటనే ప్రొసీడింగ్ ఇవ్వకుండా 16వ తేదీన ప్రొసీడింగ్ ఇచ్చి 14వ తేదీ డేట్తో ఫార్వర్డ్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ పంపించండి, 16వ తేదీన ప్రొసీడింగ్స్ ఇచ్చి 14వ తేదీ డేట్తో మీరు పంపించండి అంటే వారి వ్యవస్థ ఎంతవరకు పనిచేస్తుంది అనేది మీరు చూడవచ్చు. ఇది మీరు వీడియో కూడా తీయవచ్చండి చందనోత్సవ ఏర్పాట్ల పైన. ఇదిగోండి ప్రొసీడింగ్స్ 16వ తేదీ సాయంత్రం ఇచ్చారండి. 14వ తేదీకి మీరు సబ్మిట్ చేయండి. ఏంటి సబ్మిట్ చేయడం అంటే వాలంటీర్స్ ఎంతమంది వాళ్ళ ఫోటోలు పెట్టి అప్లికేషన్ ఫామ్లో పెట్టి ఇవన్నీ చేయడానికి అయ్యే ఖర్చు 1000 రూపాయలు. ఖర్చు గురించి మేము ఆలోచించట్లేదు. అసలు సేవకి ఆ పూటకి ఎవరు వస్తా అంటే రండి సేవ చేయండి అని పిలిచే వ్యవస్థలో మనం ఉన్నాం. అలాంటిది స్పెసిఫిక్గా మీరు రండి, వీళ్ళే ఉంటారు, వాళ్ళు రాకపోతే ఆ ప్లేస్లో ఇంకొకరిని రీప్లేస్ చేయకూడదు, ఇలాంటి నియమాలు ఎందుకు పెట్టారంటే మేము సేవ చేసే భక్తులమా లేకపోతే టెర్రరిస్ట్లా కనిపిస్తున్నామో మాకు తెలియదు. కానీ గత గిరి ప్రదక్షిణలోనూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. భరత్ గారి పుణ్యమా అని ఆ సడలింపు చేశారు, వెహికల్స్ లోపలికి వచ్చాయి, ఆహార పదార్థాలు మాకు ఇన్ టైంకి అందాయి. ఇన్ని పాసులు మాకు అరేంజ్ చేసి మా సేవకి మీరు దోహదపడండి. అలాగే వెహికల్స్ పాసెస్కి ఈ క్యాటరింగ్ వాళ్ళు ఎక్కడి నుండి ఏ వెహికల్స్తో ఆహార పదార్థాలు పంపుతారో తెలియదు. అలాంటప్పుడు ముందుగా వెహికల్ పాసుల కోసం వాళ్ళు ఎక్కడ మేము అడుగుతామండి. అలా మాకు వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు మాకు మేము ఆర్డర్ వద్దు ఏమొద్దు ఇలా అయితే ఎలా అండి అని వాళ్ళు మమ్మల్ని తిరస్కరించడం కూడా జరిగింది. సో ఇలాంటి సడలింపులు చేయలేకపోతే మేము ఏదైతే అనుకున్నామో స్వామివారికి సేవ చేస్తామని అది పూర్తిగా అది నాశనం అవ్వడానికి వీళ్ళు పెడుతున్న దారులే తప్ప ఇది భక్తులకు ఉపయోగపడేది ఏమాత్రం కాదండి. ఇందులో మేము తప్పుగా మాట్లాడడానికి చేయడానికి ఏం లేదండి. ఇదిగోండి గ్రూప్లో మేము ఈ విధంగా అడుగుతున్నామని చెప్పి నిన్న సాయంత్రం మమ్మల్ని గ్రూప్ నుండి రిమూవ్ చేశారండి. ఒక 3 గ్రూప్లో నుంచి రిమూవ్ చేశారు. అంటే ఇలా వాస్తవ పరిస్థితులను అడగడం మా వంతు తప్పు అనుకుంటాము. సో దయ ఉంచి మీరు మా బాధని అర్థం చేసుకొని వీటికి సానుకూలంగా అధికార బృందం పనిచేసే విధంగా మీరు వారికి ఇది దృష్టికి తీసుకొని వెళ్ళాలని కోరుచున్నామండి. సో ఓవరాల్గా చూసుకుంటే స్వామివారి చందనోత్సవంలో వాలంటీర్ వ్యవస్థ అనేది కీలకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఒక సర్వీస్ మోటోలో వాళ్ళ సేవలు అనేవి అందిస్తూ ఉంటారు. అంటే ఏళ్ల తరబడి సర్వీస్ మోటోలో అందిస్తున్న ఆ వాలంటీర్లను సైతం పక్కన పెట్టి అన్య మతస్థులకు సంబంధించిన వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి ఈ ఎవ్రీ ఇయర్ చేసే వాలంటీర్లు అయితే ఇక్కడ అదేవిధంగా ధార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నాయి. ఏది ఏమైనా తమకు కూడా అవకాశం కల్పించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి.